హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఇదిగోండి భోగి రోజు వేసిన నాకు వచ్చిన ఒక చిన్న ముగ్గు. చిన్నప్పటి నుంచి డిజైన్స్ వేయడంలో రంగోలీస్లో కొంచెం వీకే, ఏవో చాలా బేసిక్వి తప్ప ఎక్కువ అయితే వేయడం రాదు. సో నాకు వచ్చినంతలో సింపుల్ కలర్ కాంబినేషన్స్తో ఈ ముగ్గు అయితే వేశాను. అండ్ ఉదయాన్నే లేచి ముగ్గు పెట్టి ఇంట్లో మొత్తం అంతా ఫ్రెష్ అయిపోయాను. అండ్ మా అపార్ట్మెంట్లో కూడా మామూలుగా ఆశీర్వాదం చేయడానికి మా దగ్గర పని చేసేవాళ్ళు వచ్చారు. సో వాళ్ళకి కూడా కొంచెం తాంబూలం అది ఇచ్చేసిన తర్వాత ఇంకా కిచెన్లో వర్క్ ఏం చేస్తున్నానో మీకు చూపిస్తాను రండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే మా హస్బెండ్కి పెసరట్టు వేసేసాను, తిన్నాము. అండ్ కొంచెం పండగ కదా స్వీట్ చేద్దామని చెప్పేసి సేమియా అండ్ సగ్గుబియ్యం రెండు కూడా ఉడకపెట్టేసి ఉంచాను. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. బెల్లం వేసేసి ఉడికించాను. మామూలుగా పంచదారతో అయితే మనం డైరెక్ట్గా అంతా ఒకే సింగిల్ స్టెప్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. కానీ స్టవ్ మీదే బెల్లంతో మనం పాలు కూడా వేసి మరిగిస్తే మన టైం బాగోకపోతే మొత్తం అంతా కూడా విరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా బెల్లంతో చేసేటప్పుడు సేఫ్ సైడ్ విడిగా చేసుకోవడమే బెస్ట్ అనమాట. సో సగ్గుబియ్యము అండ్ సేమియా రెండు కూడా మంచిగా ఉడికిన తర్వాత సరిపడినంత బెల్లం వేసి, అంటే మీరు ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నారనుకోండి, స్వీట్ అనేది ఏం లేదు, మన ఇష్టాన్ని బట్టి కొంచెం తక్కువైనా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఈరోజు నేను నార్మల్గా నా కోసము ఇది ఓవర్ నైట్ ఓట్స్కి నానపెట్టిన నట్స్ ఉంటే ఇంకా అదేం తింటాంలే అని చెప్పేసి దాంట్లో ఉన్న నట్స్ అన్నీ కూడా తీసేసి, కొంచెం టైం ఎక్కువ పడుతుంది నానిన నట్స్ ఫ్రై చేయాలంటే, అవి ఫ్రై చేసి దీనికి యాడ్ చేశాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. విడిగా ఉన్న వాటికంటే కూడా కొంచెం నానపెట్టినవి ఫ్రై చేసి వేస్తే క్రిస్పీ టెక్స్చర్ చాలాసేపు అలాగే ఉంటుందన్నమాట. ఇంకా విడిగా పాలైతే స్టవ్ మీద విడిగా మరగపెట్టుకుంటున్నాను. మనం ఆల్రెడీ మీకు చూపించే మిక్స్చర్ మరీ ముద్దగా అయిపోయినట్టుగా కనిపిస్తుంది కదా, కానీ పాలు వేసిన తర్వాత చూడండి టేస్ట్ మాత్రం అంటే అలా అతుక్కుపోయినట్టుగా ఏముండదు, మళ్ళీ మంచిగా వచ్చేస్తుంది. సో సగ్గు బియ్యానికి అదొక మంచి క్వాలిటీ అనమాట. మనకి దగ్గరగా అయినట్టుగా ఉన్నా కూడా పాలు వేడివేడి తీసుకొని కలిపిన తర్వాత చూడండి జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటే, మేమిద్దరమే కదా కొంచెమే చేశాను, ఎక్కువ ఏం చేయలేదు. పిల్లలు ఇద్దరు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. సో బాబు కూడా ఏంటంటే వాడు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాను అక్కడికి వెళ్తా అని చెప్పేసి వెళ్ళాడు. అమ్మాయి కూడా అక్కడే ఉంది కాబట్టి ఇంకా మా ఇద్దరికి సింపుల్గా పండగ వైబ్స్ కొంచెం స్వీట్ చేసుకున్నాం అన్నట్టుగా ట్రెడిషనల్గా చేసుకునే సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను. చూసారా ఇందాక మీకు ఎంత దగ్గరగా కనిపించింది, ఇప్పుడు చూసారా ఎంత నీట్గా ఉందో. రెగ్యులర్ సగ్గుబియ్యం లాగానే అయిపోతుంది అనమాట. సరిపడినన్ని పాలు యాడ్ చేసుకొని చివరిలో కొంచెం యాలకల పొడి వేసేసుకొని మనం ఇందాక అన్నీ కూడా నట్స్ వేసేసుకున్నాం కదా, మిక్స్ చేసేసుకుంటే ఇంకా వేడి మీద కంటే కూడా కొంచెం చల్లారాక కాస్త చిక్కబడి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చాలా బాగా కుదిరింది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో అది నేను మా హస్బెండ్ ఇద్దరి కోసం ఈ కప్స్ మనకి మా పాప ఇచ్చింది కదా గిఫ్ట్గా నాకు అప్పుడు బర్త్డేకి. సో ఇంకా అవి తీసి దాంట్లో సర్వ్ చేసుకుంటున్నాం అనమాట. సో మన ఇంట్లో కొనుక్కున్న వాటికంటే కూడా కాస్త మన ఫ్యామిలీ మెంబర్స్ గిఫ్ట్ చేసినవి యూస్ చేసినప్పుడు ఉండే హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. సో మా ఇద్దరి కోసం సర్వ్ చేశాను. ఫుల్ నట్టి అండ్ టేస్టీ పాయసం తినేసేసి ఇంకా ఆ రోజు ఇంకా వేరే ఏం షూట్ అయితే చేయలేదు. బట్ ఈవినింగ్ ఏంటంటే మా చెల్లి January 1st వచ్చినప్పుడు నా కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చింది. సో ఆ గిఫ్ట్ షూట్ ఏంటుంది అని చెప్పేసి, అది ఏంటో నాకు తెలుసు బట్ నేను ఓపెన్ అయితే చేయలేదు. సో ఈరోజు ఓపెన్ చేద్దామని చెప్పేసి తీసాను అనమాట. మధ్యలో కొన్ని రీజన్స్ వల్ల నాకు కుదరలేదు. సో అందుకని చెప్పేసి తను ఇచ్చిన గిఫ్ట్ నాకు మెమరీగా ఉంటుందని షూట్ చేసుకున్నాను. నాకు పార్కర్ పెన్ అండ్ 2026 డైరీ ఇచ్చింది. రెండు కూడా అంటే యూజువల్గా నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఏదైనా కాంపిటీషన్స్లో వెళ్ళినా కూడా బుక్సే వస్తుండేవి అనమాట గిఫ్ట్స్గా. అండ్ బుక్స్ ఎక్కువగా నేను ప్రిఫర్ చేస్తానని చెప్పి తను నాకు ఈ న్యూ ఇయర్ డైరీ అండ్ పార్కర్ పెన్ రెండు కలిపి విత్ బిగ్ డార్క్ కిట్ క్యాట్ చాక్లెట్, రెగ్యులర్ కిట్ క్యాట్ కాకుండా డార్క్ చాక్లెట్ ఫ్లేవర్లో కొత్తది వస్తే అది ఇచ్చింది. అండ్ భోగి రోజున వేసిన ముగ్గు దగ్గర కొంచెం గుర్తుగా ఏవో ఒక 2-3 ఫోటోలు తీయండి అంటే మా వారు తీశారనమాట. అండ్ ఆ రోజుగా మంచిగా తిని మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్నాక సాయంత్రం మా అపార్ట్మెంట్లో రంగోలీ కాంపిటీషన్స్ పెట్టారు, ముగ్గుల పోటీలు. సో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు కాంపిటీషన్లో పార్టిసిపేషన్ అనేది. సో కాస్త అట్లాగా బయటకు వెళ్దామని చెప్పేసి కిందకు వచ్చామన్నమాట. చూసి వచ్చేసరికి కాంపిటీషన్ అనేది జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ముగ్గులు అంటే మనకి రావు, ఏదో ఇంటి ముందు వేసే ముగ్గులే పెద్ద గొప్ప. ఇంకా కాంపిటీషన్స్లో నాకంటూ నేను ఒకసారి ఒక కాంపిటీషన్లో నాకు విన్ అయ్యాను మా పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు.
శారీ గిఫ్ట్గా ఇచ్చారు. నాకు వచ్చిన ఏకైక ముగ్గునే ప్రదర్శించాను అనమాట. అదే వేయొచ్చు, బట్ మేము బయటికి వెళ్దాం షాపింగ్కి అని చెప్పేసేసి ఇంకా కాంపిటీషన్ దగ్గర కూర్చుంటే టైం అయిపోతుంది కదా, అప్పటికే ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి కొంచెం సమయమే ఉంది, కాంపిటీషన్ టైం అయిపోతుంది అన్నారు. సో మిగతా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ మంచిగా వేసే ముగ్గులన్నీ కాసేపు చూస్తూ అలాగే ఉన్నాము. ఇక్కడ చూసుకున్న తర్వాత ఇంక అట్లా షాపింగ్కి అయితే వెళ్ళాము. అండ్ మంచిగా గెలిచిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా ఇచ్చారు. మనం ఇండివిజువల్గా ఉండే హౌసెస్కి గేటెడ్ కమ్యూనిటీలో ఉండేదానికి ఇదొక్కటి ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. అంటే ఏ పండుగను కూడా మనం మిస్ అయిన ఫీలింగ్ ఉండదు. మనం చేసుకున్నా చేసుకోకపోయినా మన చుట్టూ ఉన్న నలుగురితో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటుంటే అది చూసి కూడా మనమే సెలబ్రేట్ చేసుకున్న హ్యాపీనెస్ అయితే వస్తుంది. సో ఏదో ఒక 2 పిక్స్ అక్కడ గుర్తుగా మా అపార్ట్మెంట్ ముందు దిగాను. అండ్ ఆ తర్వాత ఇగో మా హస్బెండ్ నేను కలిసేసి ఇక మొత్తం గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఈ తిరుపతిలో ఎక్కడ బ్రాండెడ్ షోరూమ్స్ ఉన్నాయో చూసుకొని అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే ఇక మా హస్బెండ్ అయితే ఏవి అంత పట్టాన నచ్చవు. ఆ హైదరాబాద్లో చేసే షాపింగే ఆయనకి నచ్చుతుంది. అవే బ్రాండ్స్ ఇక్కడ ఉన్నా కూడా తీసుకోరు. 2-3 ఉన్నాయి ఒకే చోట, అవన్నీ కూడా తిరిగాము. ఇంకా ఇంటికైతే వచ్చేసాం. తనకి ఇవి నచ్చలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. అంత ఈజీగా ఏవి కొనరు తొందరపడి, ఇక్కడ స్టాక్ కూడా ఎక్కువ ఉండవు అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఓవర్ నైట్ ఓట్స్ నానపెట్టాను. అండ్ చపాతీ చేసుకుందాం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ బయట పెట్టి, ఇగోండి ముందు రోజే మీకు చెప్పలేదు కదా, మధ్యాహ్నం టైంలో వాటర్ ప్యూరిఫైయర్ అతను వచ్చాడు. అదేంటో ఆ న్యూ ఇయర్ రోజే గ్రిల్ పెట్టినట్టుగా ప్రతి పండగకి ఏదో పని అన్నట్టు ఆ ప్యూరిఫైయర్ అతను నేను కాల్ బుక్ చేస్తే భోగి రోజే వచ్చాడనమాట. ఇక సరే వద్దు అనడం ఎందుకని చెప్పి రమ్మని చెప్తే, మనము ఏఎంసీ రెన్యూవల్ చేసుకుంటాం మేము ఎవ్రీ ఇయర్. సో ఆ అమౌంట్ పే చేశాను కాబట్టి ఇక న్యూ ఫిల్టర్స్ తీసుకొచ్చి మొత్తం అదంతా పీకేసి అందులో ఫిల్టర్స్ ఫిట్టింగ్ చేసేసి వెళ్ళారు. సో ఆ వాటర్ అంతా కూడా ప్రీవియస్ ఉన్న వాటర్ అన్ని ఫిల్ చేసి పక్కన పెట్టుకున్నాను, వేస్ట్ చేయడం ఎందుకని. మనమైతే అంతా ఎంటీ చేసేయాలన్నమాట, ఖాళీ చేసేయాలి. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇక భోగి ముగ్గుకి బాయ్ బాయ్ చెప్పేసి సంక్రాంతి ముగ్గు వేయాలి కదా, అది చక్కగా వేసిన ముగ్గు వేసినట్టే అలాగే ఉండి చెక్కు చెదరకుండా ఉండేసరికి మనసుకైతే అస్సలు ఇష్టం అనిపించలేదు. మనం ఎంత టైం స్పెండ్ చేసి వేస్తాం, అది అలాగా తుడిచేసి మళ్ళీ వేరే ముగ్గు వేయాలంటే చాలా బాధ అనిపించింది. అవునా కదా చెప్పండి, కానీ తప్పదు కదా. ఇంకా చిన్నగా ఉదయాన్నే అలారం పెట్టుకొని టైంకి లేచి ఉదయాన్నే వేద్దాము, ముందు రోజు నైట్ వద్దని చెప్పేసి వేయలేదు. అండ్ దట్టు నాకు అదేంటో ఈ పండగకి కొంచెం వన్ సైడ్ బ్యాక్ పెయిన్ లాగా అనిపించింది. సో ఆ రీజన్ వల్ల కూడా భోగి రోజు అంటే కొన్ని నొప్పులు ఏంటంటే మనం ఉన్నా కూడా మనం ఉన్న పండగ వైబ్లో గుర్తుండవు అనమాట. సో సాయంత్రానికి నాకు కొంచెం అనీజీగా అనిపించింది. ఇంకా ఆ రోజు ముగ్గు వేయకుండా తెల్లవారు లేచిన తర్వాతే వేసుకోవాలని చెప్పేసి ఉదయాన్నే లేచి ఇదిగోండి అతి కష్టం మీద కూర్చొని ఏదో నాకు వచ్చిన ఒక చిన్న ముగ్గు వేశాను. ప్లీజ్ నా ముగ్గుల్ని చూసైతే కామెంట్ అయితే అనకండి, ఎందుకంటే టూ బేసిక్ అనమాట. ఈవెన్ చైల్డ్ కెన్ డ్రా దీస్ డిజైన్స్. అంత సింపుల్ డిజైన్స్, ఎక్కువ పెద్దవాళ్ళు వేసినంత క్రియేటివిటీ కనిపించదు. బట్ నాకున్న టైంకి నేను ఆ మాత్రమే వేయగలిగాను. దాంట్లో కలర్స్ ఫిల్ చేసేసి చూసి ఇంకా ఆల్మోస్ట్ 6:30 or 7 అయింది. అప్పటికి ముగ్గు కంప్లీట్ అయిపోయింది. నేను రెడీ అయ్యి ఫ్రెష్ అయిపోయి ఈరోజు సంక్రాంతి హ్యాపీగా సంక్రాంతికి ఇంట్లో ఉండకుండా మేమిద్దరం మంచిగా స్వామివారి దర్శనం, మనకి గురువారం వచ్చింది కదా సంక్రాంతి పండుగ, సో నిజరూప దర్శనం ఉంటుంది, చక్కగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా కొండ మీదకైతే బయలుదేరి హ్యాపీగా వెళ్ళాము. దర్శనం అయిన తర్వాత కోదండరామస్వామి ఆలయంకి వెళ్ళాము. అక్కడ కూడా టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఆకాశగంగను చూడడానికైతే వచ్చాము. సో ఇక్కడ చూసి వాటర్ అయితే ఎంత ప్యూర్గా ఉన్నాయంటే స్వామివారికి అభిషేకానికి ఇక్కడ నుంచి జలం తీసుకెళ్తారంట. సో ఆ వాటర్ని తాకి మంచిగా పైన చల్లుకొని అక్కడ మనకి ఆంజనేయ స్వామిది చిన్న గుడి ఉంది. సో అక్కడ కూడా దండం పెట్టుకొని మంచిగా దర్శనం చేసుకొని హ్యాపీగా అన్నప్రసాదంలో భోజనం చేశాము. ఇంకా ఈ ప్లేసెస్ అన్నిట్లో వీడియోస్ తీస్తా అంటే మా హస్బెండ్ అసలు ఒప్పుకోరు. నువ్వు వచ్చింది టెంపుల్కి, టెంపుల్లో దేవుడిని దర్శించుకో, ప్రశాంతంగా ఎంజాయ్ చెయ్యి ఇక్కడ వచ్చిన వాతావరణాన్ని, అంతేకాని కంటెంట్ షూట్ చేయడం ఇలాంటివి చేయకుంటారు. ఇక్కడైనా ఎందుకు షూట్ చేశానంటే వాళ్ళు చూడట్లేదు కదా, నేను వెనకాల ఎక్కడో వస్తున్నాను కాబట్టి ఈ మాత్రమైనా షూట్ చేశాను. ఒప్పుకోరు, ఊరికే అన్ని వీడియోస్ తీస్తాను, అది గుడుల దగ్గర తీస్తే మాత్రం ఇంకా కళ్ళారా చేస్తారనమాట. అది ఏం చేస్తాం. మిగతా వాళ్ళందరూ ఏంటంటే
డివోషనల్ వైబ్స్తో రకరకాల రీల్స్ చేస్తారు. బట్ నాకు ఆ పర్మిషన్ లేదు. ఏదో చాటుగా కొన్ని క్లిప్స్ తీసుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఇక్కడ స్క్విరల్ చూసారు ఎట్లా ఉందో. తిరుపతిలో ఈవెన్ జపాలి దగ్గర కూడా కనిపిస్తాయి ఇవే ఉడతలు. సో ఇంకా అలాగా మంచిగా సాయంత్రం వరకు మంచిగా టైం స్పెండ్ చేసాము. అండ్ స్వామివారి ఏమంటారు మనకి పూలు కట్టే ప్లేస్ కూడా వెళ్ళి చూసేసి వచ్చామన్నమాట. మొత్తం అక్కడ అందరూ క్లీన్ చేయడము, మాల కట్టడం అదంతా ఆ ప్లేస్, ఇంకా రకరకాల ప్లేసెస్ విజిట్ చేసి సాయంత్రానికి ఇంటికైతే వచ్చేసాం. హ్యాపీగా తిరిగాం కాబట్టి ఇక రెస్ట్ తీసేసుకుని తినేసి పాడుకొని నెక్స్ట్ డే కనుమ రోజున ఏదో నాకు వచ్చిన అది నాకు కస్టమైజ్డ్ ఏమంటారు రథం ముగ్గు అనమాట. యూజువల్గా వేరే అన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. సింపుల్గా రథంలా కనిపించాలి, ఈజీగా వేయాలని ఆలోచించి పెన్నుతో ఆలోచించి గీసి ఈ డిజైన్ అయితే వేశాను. ఇంకా ఈరోజైతే వేరే ఎక్స్ట్రా అయితే ఏమీ వీడియో షూట్ చేయలేదు. మీరు మీ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. చెక్అవుట్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఒక మంచి హెల్దీ రెసిపీ తోటి. నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా ఉంటుంది, మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.